భరించుకునే తత్వం ఉండదు, భరించుకునే తత్వం ఉండదు. ఒక విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి కోపం వస్తున్నప్పుడు విషయాన్ని పరిశీలిద్దాం అన్న ఆలోచన లేకుండా ప్రతి చిన్నదానికి కోపడటం వలన చాలా బంధాలను మనం పోగొట్టుకుంటాం. బంధువులను పోగొట్టుకుంటాం, బంధాలను పోగొట్టుకుంటాం, స్నేహితులను పోగొట్టుకుంటాం, సహోదరులను పోగొట్టుకుంటాం. చాలా నష్టం కోపం వలన జరుగుతుంది. ఇది భూమి మీద వ్యక్తిగతంగా మనకు జరిగే నష్టం అయితే, రెండవది అతిపెద్దది మనకి నష్టాన్ని కలిగించేది దేవుడి వాక్యానికి నీ కోపం అనేది వ్యతిరేకంగా మారిపోతుంది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం తీయండి బైబిల్లో. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నారు. ఎందుకనగా నన్ను స్టాండ్ లేదా మైక్ స్టాండ్ లేదా? 1వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా నిన్ను పాడు చేసేది నీ కోపం. మీరు సహజంగా చూడండి, లోకంలో కోపం గురించి ఒక సామెత ఉంటుంది, తన కోపమే తన శత్రువు. విన్నారా? తన కోపమే తన శత్రువు అట. కోపం శత్రువు అట. మన మైక్ తెచ్చారా? ఇది ఉండటం లేదు. ఇది చేత్తో పట్టుకునే మైక్ ఉందా? ఇది ఇచ్చేయండి. రైట్, జాగ్రత్తగా వినండి. తన కోపమే తన శత్రువు. కోపం శత్రువా? శత్రువు అనగానే మీకు తెలియదు కాదు, మన శత్రువు మనల్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు, నాశనం చేస్తాడు, మన కీడు కోరుకుంటాడు. ఇంతకీ మనిషిని నాశనం చేసేది ఏదో కాదట, తన కోపమే తనని నాశనం చేస్తుంది. మీరు ఇనుము గురించి తెలుసా? ఇనుము, ఐరన్ ఎవరైనా పాడు చేయగలరా? ఐరన్ ఎవరైనా నాశనం చేయగలరా అంటే చేయలేరు. కానీ ఐరన్ నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే, ఐరన్కి తుప్పు పడుతుంది. దానికి పట్టిన తుప్పే దాన్ని ఏం చేసేస్తుంది? కొద్ది కాలానికి నాశనం చేస్తుంది. చూసారా? అంత బలమైన ఆయుధం లాంటి ఐరన్, గట్టి పదార్థం, తనకు పట్టిన తుప్పే తనని ఎలాగైతే నాశనం చేసిందో, మనిషికి స్వతహాగా లోపల ఉండిపోయే ఈ భయంకరమైన కోపమే మనిషిని ఏం చేస్తుంది అంటే పాడు చేస్తుంది. ఇందా చెప్పాను కదా, వ్యక్తిగతంగా పాడవుతాడు, అంటే తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. మీరు చూడండి, కోపం వచ్చినప్పుడు మనుషులు కంట్రోల్లో ఉండరు. సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోతారు కోపం వచ్చినప్పుడు. ఎదురుగ్గా ఉన్నది తల్ల, ఎదురుగ్గా ఉన్నది చెల్ల, ఎదురుగ్గా ఉన్నది పిల్లల, ఎదురుగ్గా ఉన్నది పెద్ద వ్యక్తి, ఎదురుగ్గా ఉన్నది సేవకుడా, ఎదురుగ్గా ఉన్నది సహోదరుడా, ఇవేవి గుర్తురావు. కోపం వచ్చినప్పుడు సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి భయంకరంగా మాట్లాడేస్తారు. దానివల్ల అందరి మధ్యలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. మంచివాడు అనుకున్నామండి, భక్తిపరుడు అనుకున్నాము, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఇతను? ఇంతకాలం నెమ్మదిగా ఉన్నప్పుడు మంచివాడేమో అనుకున్నాం, భక్తిపరుడేమో అనుకున్నాం, వాక్యం తెలిసేమో అనుకున్నాం, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి మాట తుల్లేస్తామో, నోట్లో నుంచి బూతులు కానీ, నోట్లో నుంచి భయంకరమైన మాటలు కానీ వస్తాయో, అప్పుడు అందరి మధ్యలోనూ మన వ్యక్తిత్వం అనేది ఏమైపోతుంది? పాడైపోయింది. ఫస్ట్ కోపం నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తుంది. నీ క్యారెక్టర్లెస్ అయిపోతాం కోపంతో, ఫస్ట్ది. రెండోది సామాజిక జీవితం. నలుగురు మధ్యలో చెప్పాను కదా ఇందాక, ఇలాగ ఎప్పుడైతే ఎక్కువగా ప్రతిదానికి కోపడుతున్నాడో అతని చుట్టూ ఎవరు ఉండరు.
ఎవరు దగ్గరికి రారు, ఎవరు ప్రేమగా మాట్లాడరు, ఎవరు బంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించరు వాళ్ళతో. సామాజికంగా మనుషుల మధ్యలో బంధాల విషయంలో ఎవడు ఒంటరి అయిపోతాడు. దేవుడి కొరకు బ్రతకటం అలా ఉంచి కనీసం మనుషుల మధ్యలో మంచివాడుగా, ఒక మంచి వ్యక్తిగా తనకి జీవితం లేకుండా పోతుంది. రెండవది. మూడవది ఆత్మీయ జీవితం. ఈ కోపం అనేదండి ఆత్మీయ జీవితానికి చాలా పెద్ద ప్రమాదాన్ని తెస్తుంది. అది ఎలాగో ఇప్పుడు వాక్యంలో నుండి నేను మీకు చూపిస్తాను. ప్రతి వ్యక్తి పతనానికి కారణం, ప్రతి వ్యక్తి కీడుకు కారణం, ప్రతి వ్యక్తి నాశనానికి కారణం కోపమే అని చెబుతుంది బైబిల్. ఇందా మీరు చదువుకున్న మాట, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే అనేది ఏదైనా ఉంది అంటే అది కోపం అన్నాడు. కోపం ఎంత ప్రమాదమా అంటే ప్రమాదం. సామెతల గ్రంథం తీద్దాం, లేదంటే కీర్తనల గ్రంథం చూద్దాం. ముందు కీర్తనల గ్రంథం 37వ కీర్తన తీసుకుందాం అందరం. 37వ కీర్తన 8వ వచనం చూద్దాం. కీర్తన 8వ వచనం, కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. చూసారా, దేవుడు చెప్తున్నాడు మనల్ని ఏమేమి మానేయమంటున్నాడు? కోపము మానుము అన్నాడు. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము అన్నాడు. కోపం దేనికి కారణం అవుతుందట? కీడుకే కారణము. అది నీ కీడుకు కారణము, నీకు చెడు చేయడానికి, నీ జీవితం చెడిపోవడానికి, సామాజికంగా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా నీ జీవితం చెడిపోవడానికి కోపమే కారణం. కొన్ని కుటుంబాల్లోనండి ఈ కోప్పడే వ్యక్తిని కుటుంబం కూడా పట్టించుకోదు. భర్త కానీ పిల్లలు కానీ, ఆ కోపిష్టోడండి మా యజమాని, ప్రతిదానికి కోపడతాడండి, ప్రతి జనదానికి కోపమే అని కుటుంబంలో కూడా వాల్యూ ఉండదు, విలువ ఉండదు. ఏదైనా విషయం జరిగితే ప్రశాంతంగా ఆలోచించగలిగే శక్తి ఉండాలి. ఎలా చెప్పి ఆ సమస్యను పరిష్కరించాలి అని మాటలతో పరిష్కరించాలి, యోచన ఉపాయంతో పరిష్కరించాలి తప్ప ప్రతిదానికి కోపం అనేది ప్రమాదం. దేవుడు చూడండి ఎంత బాగా రాస్తున్నాడు, కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. మానకపోతే, విడిచిపెట్టకపోతే, ఏమండి దేవుడు ఎప్పుడైనా బైబిల్లో ఒక వచనం రాశాడు అంటే అది మన జీవితంలో పాటించని నాడు ఖచ్చితంగా మన జీవితానికి చెడే జరుగుతుంది. కోపము మానేయండి అన్న తర్వాత నువ్వు ఊరకనే ప్రతిదానికి కోపడుతున్నావు అనుకో, నీకు తెలియకుండా నీకు చాలా రకాల ప్రమాదాలు జరుగుతాయి. ఉదాహరణకు ఒకటి చెప్తాను మీకు అర్థమయ్యేది, ఫిజికల్గా మీకు ఒకటి చెప్తాను. కోపం ప్రతిదానికి కోప్పడే వాళ్ళ విషయంలో మీరు చూడండి, అతని హెల్త్ చెక్ చేయండి. ప్రతిదానికి కోప్పడే వ్యక్తుల్లోనండి హై బీపీ ఉంటుంది. తెలుసా మీకు? బీపీ హైలో ఉంటుంది. ప్రతిదానికి ఆవేశపడిపోవటం, ప్రతిదానికి కోప్పట్టడం వల్ల శరీరంలో ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోతుంది. హైపర్ టెన్షన్, హై బీపీ. ఎందుకంటే మనిషి భావోద్వేగాలు అనేవి ఇక్కడ పుడతాయి మెదడులో, మనస్సులో. అవి ఎప్పుడైతే ఎక్కువైపోతున్నాయో శరీరంలో ఆరోగ్యం కూడా దెబ్బతింటది. మానసికమైన ఆందోళన, మానసికంగా ఒక రకంగా ఆందోళనలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, ఆరోగ్యం ఎప్పుడైతే పాడైపోయిందో, ఇక చూడండి అతని జీవితం అంతా కూడా సమస్యలు. ఎప్పుడైతే ఈ హై బీపీ అనేది అస్తమాటు వస్తుందో, మీకు తెలుసో లేదో, పక్షవాతం అనే ఒక రోగం ఉంటుంది. బ్రెయిన్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ ఎలాగో బ్రెయిన్ అటాక్ అని ఒక రోగం ఉంది. ఏంటా రోగం అంటే, ఈ బీపీ ఎక్కువైపోవటం వలన మెదడులో మన వెంట్రుక సైజులో నరాలు ఉంటాయి. నర్వస్ సిస్టమ్ బ్రెయిన్లో ఎలా ఉంటుందంటే, మన వెంట్రుకలు ఏ సైజులో అయితే ఉన్నాయో ఆ సైజులో బ్రెయిన్లో నరాలు ఉండి ఆ లోపల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది మెదడుకు. ఈ హై బీపీ వల్ల
ఆ నరాలు చిట్లిపోతాయి. దాన్నే బ్రెయిన్ ట్యూమర్ అంటారు, బ్రెయిన్ అటాక్ అంటారు, పక్షవాతం అంటారు. ఇది అదే. ఎందుకు వచ్చింది ఆ వ్యక్తికి అంటే హై బీపీ, ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా కోపపడిపోవటం, ఎక్కువగా చిరాకు పడిపోవటం, ఎక్కువగా వ్యసన పడిపోవటం. ఇది నీ ఆరోగ్యానికి ప్రమాదం. అదే రాస్తున్నాడు కింద. అవి గనక నువ్వు విడిచిపెట్టలేదా, వ్యసనాన్ని విడిచిపెట్టడం లేదా, వ్యసనం ఊరకే ఏమంటే వ్యసన పడిపోవటం మనుషుల మీద, అది కీడుకే కారణము అన్నాడు. చూడండి, ఆరోగ్యపరంగా కీడు జరుగుతుంది. మన బంధాలు అనేవి మనకు దూరం అయిపోతాయి. మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఎవరు ఉండరు. ఆత్మీయంగా దేవుడి వాక్యానికి విరోధం అయిపోతాం. చాలా రకాల డ్యామేజ్లు కోపం వల్ల జరుగుతాయి. ఏమంటే ఇంత ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుందా కోపం వల్ల? నిజమేనా ఇదంతా అని మీరు అనుకుంటారేమో. నేను ఎప్పుడు వాక్యాన్ని చూపిస్తాను, దానితో పాటు ఈ కోపాన్ని విడిచిపెట్టండి అని చెప్పిన దేవుడి మాటను వినని వారు వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయిపోయాయో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే మనకి ఒక జీవితాన్ని చూపిస్తే కానీ అర్థం కాదు. బైబిల్లో ఈ కోపంతో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు చూపించాలి ఇప్పుడు. రాజుల మొదటి గ్రంథానికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము దయచేసి అందరం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ఈ అధ్యాయం గురించి మీకు తెలియాలి. ఈ అధ్యాయంలో ఇశ్రాయేళ్ల రాజు ఆహాబు, అతని భార్య యెజబెల్, తెలుసు కదా వీళ్ళిద్దరు, ఆహాబు యెజబెల్, ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న రాజు. అయితే ఈ రాజుకు ఒక రోజు చిన్న కోరిక కలిగింది. ఏం కోరిక కలిగింది అంటే, తన నగరం ఆనుకుని ఒక చిన్న తోట ఉంటుంది. ఎవరి తోట అంటే నాబోతు ద్రాక్ష తోట. అది నాకు కావాలి అని కోరుకున్నట్టే. నాబోతును అడిగాడు రాజు. ఆహాబు వెళ్ళి నాబోతు అన్నాడు, అయ్యా నేను చాలా పేదవాడిని, నాకున్నదే ఒక ద్రాక్ష తోట, అది కూడా నా పిత్రార్జితం, నా తండ్రుల నుండి వచ్చింది అది, కనుక నేను దాన్ని చాలా ప్రేమతో చూసుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నాను, అది నేను మీకు ఇవ్వలేను అన్నాడు. దానికి రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వచ్చిందా? వచ్చింది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 4వ వచనం చదువుదాం. 4వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితో మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఏమొచ్చిందంటే ఇప్పుడు అహాబుకి? కోపం. ఎందుకు వచ్చింది కోపం? ఎందుకు వచ్చింది కోపం? ఎవరితో పక్కన తోట అడిగాడు, ఇవ్వను అన్నాడు. ఏమంటే ఇస్తే కొనుక్కోవాలి, ఇవ్వను అంటే సైలెంట్గా వెళ్ళిపోవాలి. కానీ వీడికి ఏమొచ్చిందట? కోపం. నాకెందుకు ఇవ్వడు? ఏమంటే ఇది ఎలాగుందంటే, నేను వస్తున్నప్పుడు మీ ఇల్లులు చూశాను, చాలా ఇరుగ్గా చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. ఇల్లు ఇరుగ్గా ఉంది కదా, పక్క ఇల్లు కొనుక్కుందామని మీరు పక్కోడు ఇల్లు అడిగారు, అయ్యా ఇల్లు ఇస్తావా అని. వాడు ఇవ్వనన్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇస్తానంటే కొనుక్కుంటాం, ఇవ్వనంటే మనం ఏం చేస్తామండి? సర్లేండి అంటాం. అంతే తప్ప నాకు ఇల్లు అమ్మనంటావా అంటారా? ఆడి మీద కోపం పెట్టుకుంటారా? ఒకవేళ కోపం పెట్టుకుంటే ఎవరికి నష్టం చెప్పండి? వాడికా మనకా? ఏమంటే చాలా మంది చేసే ఒక పొరపాటు చెప్తాను. ఎవరినో శత్రువుని చేసుకుంటారండి. నాకు వాడంటే పడదు అని ఎవరో శత్రువు అయిపోయాడు. శత్రువు అయిపోయిన తర్వాత విషయం ఏంటంటే, ఎవరినైతే శత్రువుగా భావిస్తున్నాడో అతని గురించి ఎక్కువ ఆలోచిస్తాడండి, తన గురించి తక్కువ ఆలోచిస్తాడు మనిషి. మీకు తెలుసో లేదో? ఏమన్నా ఇరుగు పొరుగులండి గొడవ అనుకోండి, మనకే వాళ్ళకి పట్టలేదు అనుకోండి, కళ్ళు ఎప్పుడు ఎవరి వైపు ఉంటాయి చెప్పండి? ఆ ఎదురింటోళ్ళ వైపే. వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు, ఏం తెచ్చుకుంటున్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇల్లు మర్చిపోతారు. ఇక ఎవరి ఇల్లు గురించి ఆలోచిస్తారు? వాళ్ళకి మనకి గొడవ అయింది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ చెట్లు నాడుతున్నారు, ఆ చెట్లు ఎలా చంపేలా, అంతేనండి.
నిజంగా చెప్తున్నానంటే వాడి గురించి ఆలోచించి టైం అంతా వృధా చేసుకుని వీడి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు. అదే జరిగింది ఆహాబు జీవితంలో. నాబోతు తోటను అమ్మను అనేసరికి వాళ్ళు ఏమొచ్చిందట? కోపం. కోపం వచ్చి మంచం మీద పడుకున్నాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కోపం వచ్చి మంచం మీద అన్నం తినకుండా పడుకున్నప్పుడు అమ్మగారు ఎంటర్ అయ్యారు. ఎవరు? యెజబెలు. మంచి భార్య అయితే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కోపాన్ని చల్లార్చాలి. చల్లార్చిందా? మంట వేసిందా? ఇంకా మంట వేసింది. వీళ్ళ గురించి, ఈ మంచి ఫ్యామిలీ గురించి ఒక వచనం చూపిస్తాను చివరిలో. ఎంత మంచి ఫ్యామిలీయో. ఆహాబుకు వచ్చిన కోపానికండి, వద్దు, కోప్పడకూడదు, ఆరోగ్యానికి ప్రమాదం, లేదంటే దేవుడి నీతికి ప్రమాదం అది. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు కోప్పడ్డావంటే దేవుడి దృష్టికి ఏదో పాపం చేస్తాం మనం, వద్దయ్యా కోపం అన్నదా? ఎందుకయ్యా నువ్వు పడుకున్నావు అని అడిగింది. ఏం లేదు, ఇలా ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళాను, నాబోతు ఇవ్వనన్నాడు, అందుకే పడుకోలేనంటే ఏమంటుందో తెలుసండి? యెజబెల్ ఏమంటుందో తెలుసా? నువ్వేమైనా పడుకోవడానికి సామాన్య వ్యక్తి అనుకుంటున్నావా? అన్నం తినేసి మంచం ఎక్కడానికి నువ్వేమైనా చిన్నోడివి అనుకుంటున్నావు? నువ్వెవరు? రాజువైనా నువ్వు అడిగితే వాడు ఇవ్వనన్నాడా? ఎందుకు ఇవ్వడో నేను చూస్తాను, వెళ్ళి అన్నం తినంటుంది. అదేనంటది. నువ్వు వెళ్ళి భోజనం చేయి, వాడు ఎలా ఇవ్వడం నేను చూస్తాను అంటే కోపాన్ని మరింత పెంచింది. ఏమండి, వాటిని అన్యాయంగా నాబోతును నీతిమంతుల్ని అక్రమంగా చంపించిందా? అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళని పెట్టి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదో తప్పు చేశాడని అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి రాళ్లతో కొట్టి చంపించేసింది. వెరీ గుడ్. నాబోతు చచ్చిపోయాడు. నాబోతు రక్తం కారింది. ఆ రక్తం ఎవరికి మొరపెడుతుంది? దేవుడికి. దేవా, నేనే తప్పు చేయలేదు దేవా, నేను ఏ నేరము చేయలేదు దేవా, నా మీద నీ వాక్యం ధర్మశాస్త్రాన్ని మీరాను అన్న నింద నా మీదేసి నన్ను చంపేశారు తండ్రి, నేను మాత్రం నీ దృష్టికి ఏ తప్పు చేయలేదు తండ్రి అని ఆయన రక్తం దేవుడికి మొరపెడుతుంది. ఎందుకంటే వాళ్ళు వేసిన నింద ఏ నిందే చంపేశారు? ఇదిగో దేవుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, రాజుకు వ్యతిరేకంగా తప్పు చేశాడు అనగానే చచ్చిపోయిన నీతిమంతుడు రక్తం అండి, తండ్రి నేనేం చేయలేదు తండ్రి మీకు వ్యతిరేకంగానే మొరపెడుతుంది. దేవుడు గుండె, ప్రేమ కలిగిన, జాలి కలిగిన దేవుడు ఆ రక్తం మొరపెడుతుంటేనండి ఉగ్రుడైపోయాడు. నువ్వేం తప్పు చేయలేదు నాయన, నిన్నే అన్యాయంగా చంపారు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. దిగాడా దేవుడు? దిగి ఏమన్నాడు తెలుసా? ఏలియాను పంపించి, చదువుతారా? ఏలియాను పంపించి ఏమంటున్నాడు తెలుసా? 19వ వచనం చూడండి. 19వ వచనం ఇదే అధ్యాయంలో. నీవు అతను చూచి ఎలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపించితివి కదా. వచ్చి ఆవిడకి తగిలిందో తెలుసా? ఆహాబు తగిలింది. యుద్ధంలో చచ్చిపోయాడు. రక్తం కార్చుకుంటూ నాబోతును ఎక్కడికైతే చంపాడు అక్కడికి వచ్చి చచ్చిపోయాడు. తర్వాత యెజబెల్ ఏం చేసినా తెలుసా? కుక్కలు నిన్ను తినేస్తాయి అంటాడు. కిందకి వెళ్ళేసరికి చూడండి 23వ వచనం. యెజబెలును గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా యజేలు ప్రకారము వద్ద కుక్కలు యెజబెలును తినివేయును. ఇద్దరిని ఎవరికి అప్పగించాడు దేవుడు? ఇప్పుడు కుక్కలకు అప్పగించాడు. ఏమన్నా మాట్లాడుతాను, వీళ్ళ కుటుంబం ఇలా నాశనం అయిపోవడానికి, చచ్చిపోవడానికి, పతనం అయిపోవడానికి, కుక్కలు తినివేయడానికి మూలాల్లోకి వెళ్ళి రీజన్ ఆలోచిద్దాం, కారణం ఆలోచిద్దాం. కారణం ఏంటో చెప్పాలి నాకు. కారణం ఏంటో చెప్పండి. కోపం కుటుంబాన్ని నాశనం చేసిందా? సామాన్యమైన చిన్న కుటుంబం కాదు అది. ఏ కుటుంబం అది? రాజు కుటుంబమే కోపానికి నాశనం అయ్యింది. అదే ఇందా మనం చదువుకున్న మాట. కోపాన్ని మానే, ఆగ్రహాన్ని విడిచిపెట్టు, అది నీ కీడుకు కారణమవుతుంది. కీర్తన గ్రంథాలు మీరు చదువుకున్నారు కదా, అది మీకు కీడుకే కారణమవుతుంది అన్నాడు. వీళ్ళ కుటుంబానికి కీడు వచ్చింది కోపం వలన. తప్పు చేశాడని కోప్పడిపోతున్నావు కదా, కోప్పడతాను ఇతను మంచోడా? ఇతనిలో తప్పులు ఉండవా? ఇతనిలో పాపాలు ఉండవా? ఇతనిలో నేరాలు ఉండవా? ఉంటాయి. అసలు కోప్పడితే బైబిల్ ప్రకారం ఎవరు కోపపడే హక్కు ఎవరికి ఉంది చెప్పండి? బాగా ఆలోచించండి. కోపపడే హక్కు ఎవరికి ఉంది?
దేవుడికి ఉంది. ఎందుకు? ఆయన ఎప్పుడు తప్పు చేయడు, నేరం చేయడు, అన్యాయం ఉండదు, పక్షపాతం ఉండదు, నిర్దోషి. ఆయనకు మన మీద కోప్పడే హక్కు ఉంది. కానీ దేవుడు బైబిల్లో ఏం రాయించాడు తెలుసా? నాకు కోపం వస్తుంది మనుషులు చేసిన పాపాలను బట్టి, కానీ నా కోపాన్ని నేను ఏం చేస్తున్నాను తెలుసా? అణుచుకుంటున్నాను అన్నాడు బైబిల్లో. ఇర్మీయా గ్రంథం. దేవుడే కోపాన్ని అణుచుకుంటుంటే నువ్వెందుకు కోపడుతున్నావు? ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం అందరూ తీసుకోండి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరుచుకొనరు గనుక అన్నాడు దేవుడండి. నేను వాళ్ళకి జన్మనిచ్చాను, వాళ్ళకి భూమి మీద జీవితాన్ని అనుగ్రహించాను, వాళ్ళు పుట్టక మునిపై ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టిని కట్టాను, సృష్టిని కట్టి వాళ్ళకి జీవితం ఇచ్చి వాళ్ళని కుటుంబంగా మార్చి వాళ్ళ గర్భాలను పండించి పిల్లల్నిచ్చి వాళ్ళు బ్రతకడానికి సృష్టి అంతా నడిపిస్తూ దినమెల్లా రాత్రెల్లా నేను నిద్రపోకుండా మనుషుల కోసం కష్టపడుతున్నాను. నేను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నో రెస్ట్. ఆయనకి విశ్రాంతి లేదు. విశ్రాంతి లేకుండా దేవుడు భూమిని నడిపిస్తూ, సూర్యుని మండిస్తూ, వర్షాలు రప్పిస్తూ, పంటలు పండిస్తూ, ఏమిటి దినమెల్లా కష్టపడుతున్న పరలోకపు కన్న తండ్రి తన మనసులో ఉన్న మాటలన్నిటిని 66 పుస్తకాలుగా గ్రంథంగా రాయించి ఆ గ్రంథాన్ని చదవమంటే జీవితం ఇచ్చిన దేవుడి మాటలను చదివే వాళ్ళు ఉన్నారా? మీరు చెప్పండి. బైబిల్ చదువుతారండి రోజు? పోనీ చదవటం లేదు కదా అని ఆయనే సభలు పెట్టి వాక్యం చెప్పిస్తాము అంటే సభలకు వచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పండి? 1000 మందికి చెప్పారనుకోండి వార్త సభలు జరుగుతున్నాయని, సభకి ఎంతమంది వస్తారు? 400 500 వస్తే ఎక్కువ. అంటే 50% కూడా సభలకి రారు. 100%, 1000 మందికి చెప్తే 500 మంది వచ్చారంటే మిగతా 50% మంది ఏమంటున్నారు తెలుసా? ఇదే ఇప్పుడు మీరు చదువుకున్న మాట. విందురని నేను ఎవరితో సాక్ష్యం ఇచ్చేదను. చూడండి, ప్రారంభంలో ఏమంటున్నాడు? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సులను, వాక్యం వినడానికి మనస్సును సిద్ధపరచుకోరట. అమ్మ, మా ఊర్లో ప్రార్థనలు జరుగుతున్నాయండి, బైబిల్ తరగతులు జరుగుతున్నాయండి, నేను వెళ్ళిపోవాలి, దేవుడు ఏం మాట్లాడతాడో నేను వినాలి. వాక్యానికి మనస్సులను సిద్ధం చేసుకోరట. వాక్యం వినడానికి వెళ్ళిపోవాలి, నా తండ్రి మాటలండి, నా తండ్రి మాటలు అక్కడ చెప్పిస్తున్నాడండి, వెళ్ళిపోవాలండి. ఎవరండి సిద్ధపడతారు? వాక్యానికి ఎవరు సిద్ధపడతారు? సిద్ధపడరు. మీకు మాట చెప్పనండి, సభకు రాని వాళ్ళని ఎవరినైనా మీరు అడగండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి? వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి? సభకి ఎందుకు రాలేదు అని మీరు అడిగితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికో చెప్తారు కదా, మీటింగ్లు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి రండి అని. వాళ్ళు రారు కదా. వాళ్ళు ఫోన్ చేసి అడగండి, నేను ఎందుకు రాలేదు అని అడగండి. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? మీకు ఏం చెప్తారు? కుదరలేదండి, పని సెలవు దొరకలేదండి, లేదండి ఇంట్లో వంట అవ్వలేదండి, బట్టలు తుకటం అవ్వలేదండి, లేదా మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. ఇవేనా? ఏమైనా రీజన్స్ ఉంటాయా? ఇవే. నేను మాట్లాడుతాను ఇక్కడ, బాగా వినాలి మీరు. మీటింగ్ ఉందని తెలుసు, సిద్ధపడలేదు, బట్టలు ఉన్నాయి, ఎవడో వంట అవ్వలేదు, ఎవరో చుట్టాలు వచ్చారు, లేదంటే ఏదో చిన్న నీరసంగా ఉంది, కారణాలు చెప్పారు కదా. నేను మాట్లాడుతాను, అదే రోజు వాళ్ళ అక్క కూతురుదో తమ్ముడు కూతురుదో పెళ్ళి ఉంది, పెళ్ళికి సిద్ధపడతారా? బట్టలు ఉతకడం అవ్వలేదంటారా? నాకు చెప్పాలా? ఎప్పటి నుంచి సిద్ధపడతారు పెళ్ళికి? ఎప్పటి నుంచి? నెల రోజుల ముందు నుంచే ఏ జాకెట్ వేసుకోవాలో ఆ కొత్త జాకెట్ టైలర్కి ఇస్తారు ఆడపిల్లలు. ఎవరా? పెళ్లిలో పాత జాకెట్ వేసుకొని నేను కొత్త జాకెట్ 5000 అయినా 4000 అయినా మంచి వర్క్తో కూడిన జాకెట్ వేసుకుని వెళ్ళాలా, మంచి చీర కట్టుకుని వెళ్ళాలా, ట్రావెలింగ్ ఏ రోజు బయలుదేరాలి, అక్కడ ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని చీరలు పెట్టుకోవాలి, ఎన్ని నగలు పెట్టుకోవాలి, ఎవడు వేసిన రోజు వేసిన నగ వేయకుండా ఉండాలి అంటే ఎన్ని జతలు చెవులీలు పెట్టుకోవాలి. బా, ఎప్పటి నుంచి సిద్ధం పెళ్ళికి? నెల రోజుల నుంచి. మరి సభలు ఉన్నాయంటే ఎందుకు సిద్ధపడలేదు? బట్టలు ఉన్నాయంటున్నావు ఏంటి? సభలు ఉన్నాయంటే ఎవరో చుట్టాలు వచ్చినారంటే, ఏమంటే పెళ్లి రోజు మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారంటే వాళ్ళతో ఏం చెప్తారు చెప్పండి మీరు? మేము ఉండటం లేదండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పెళ్ళికి వెళ్ళిపోతున్నాం. మరి మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ప్రార్థనకి లేదండి మేము ఉండలేదండి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం అని చెప్తారా ఎవరైనా?
బైబిల్ చదవండి, ఎంత బాగుందో. దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. వాక్యము వినుటకు వారు తమ మనస్సులను ఏం చేసుకోరట, సిద్ధపడరు. నాకు సభలు ఉన్నాయి, నేను ఎక్కడికి రాను. దేవుడు వాక్యం వినపడి ఆ 4 రోజుల్లో నన్ను ఏమనకండి, నాకు ఏ పనులు చెప్పకండి, నేను వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళిపోవాలి, నేను దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి, నేను పాటలు పాడడానికి వెళ్ళిపోవాలి, నేను ఆ సభల్లో ఏదో పని చేయడానికి వెళ్ళిపోవాలి. ఎవరు సిద్ధపడతారు? దేవుడు పిల్లలు ₹1,000 ఖర్చు పెట్టి, ₹1,000 ఖర్చుతో పిల్లలు రాత్రి పగలు కష్టపడి దేవుడి కార్యక్రమాలు నిర్వహించి అక్కడ దేవుడి మాటలు చెప్పేద్దామని వాళ్ళు కష్టపడుతుంటే, వాక్యానికి వినడానికి కనీసం వచ్చి కూర్చుని దేవుడి మాటలు వినడానికి మాకు సిద్ధంగా లేవు, మాకు పనులు ఉన్నాయంటే వాళ్ళ మీద దేవుడికి ఏం రావాలి మీరు చెప్పాలి. ఏమొస్తుంది? వస్తుందా? వచ్చింది. వచ్చిందా దేవుడి కోపం? వచ్చింది. చదవండి ఇప్పుడు. వచ్చింది దేవుడి కోపం. వారు వాక్యము వినుటకు వారి మనస్సులను సిద్ధపరచుకొనరు గనక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై, అందుకు సిద్ధపడలేదు. వాక్యం అంటే ప్రజలకు ఏమి లేదట, సంతోషం లేదు. పెళ్లికి ఎందుకు సిద్ధపడ్డారు? పెళ్ళిలో ఏముంటది? సంతోషం. అక్క కనబడుతుంది, చెల్లి కనబడుతుంది, అన్నయ్య కనబడతాడు. ఏమంటే పెళ్ళికి వెళితే బిర్యానీ ఉంటుంది, బూర్లు ఉంటాయి, స్వీట్లు ఉంటాయి. అదే కదండి సంతోషం, ఆనందం. పెళ్ళి అంటే. వాక్యం అంటే అలా కూర్చోవాలి, ఆయన ఏదో చెప్తాడు, మనకు అర్థం అవ్వదు, చివరిలో ఆమెను అంటాడు, ఇంటికి రావాలి. ఇదేనా? నువ్వు దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత నీ హృదయాన్ని తెరిచి దేవుడి మీద పెట్టు. ప్రతి మాట నీకు సంతోషాన్ని ఇస్తుంది, ప్రతి మాట నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే దేవుడి మాట నీకు తెలియని ఎన్నో విషయాలు చెబుతూ ఉంటుంది. లేదా నీ జీవితంలో జరిగే, లేదా నీ జీవితంలో నువ్వు చేసే తప్పులు ఎన్నిటినో బయట పెడుతుంది వాక్యం. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, పాపపు చేష్టలు, వీటన్నిటిని వాక్యం బయట పెడుతున్నప్పుడు సన్మార్గాన్ని నువ్వు భూమి మీద సుఖంగా జీవించడానికి అవసరమైన బాటలు వాక్యం వేస్తున్నప్పుడు నిజంగా హృదయాన్ని తెరిచి వాక్యం వినే ప్రతి వాడికి వాక్యం ఏమిస్తుంది అంటే సంతోషం అండి. ఇన్ని రోజులు ఈ సంగతి నాకు తెలియదండి. కోపం వల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని మాకు తెలియదండి. కోపం వల్ల జీవితాలే నాశనం అయిపోతాయని మాకు తెలియదండి. ఎప్పటి నుంచి నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకుంటానండి. వాక్యము హృదయము తెరిచి వినేవాడికి వాక్యం ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. కానీ ప్రజలకి వాక్యం నందు ఏమి లేదట, సంతోషం లేదు. సభలు పెడుతున్నామంటే సంతోషం ఉండదు. రాత్రి చేసినట్లుగా అరేంజ్మెంట్లు చేసి పెద్ద LED స్క్రీన్, నా వెనకాల వైట్ బ్యానర్ వేశారు కదా, అంత పెద్ద LED స్క్రీన్ వెనకాల పెట్టి సినిమా వేస్తున్నాం అన్నారు అనుకోండి. ఎంతమంది ఉంటారు ఆ గ్రౌండ్లో? మొత్తం ఈ కాలనీ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. ఏం చూడడానికి? సినిమా. ఎందుకు సినిమాకి అంతమంది వస్తారు? సినిమా ఏమిస్తుంది? సంతోషాన్ని ఇచ్చింది. వాక్యం సంతోషాన్ని ఇవ్వటం లేదా నీకు? ఇవ్వటం లేదంటే నీ హృదయం ఎక్కడో ఆయన్ని సరిగా ఇంకా ఆనుకోలేదు. దేవుడి పైన ఆనుకున్న వ్యక్తికి దేవుని వాక్యం సంతోషాన్ని ఇస్తుంది. అలా సంతోషపడని వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. కావున నేను యెహోవాను క్రోధముతో నిండి ఉన్నాను. ఇలాంటి ప్రజల మీద దేవుడికి ఏమొచ్చిందట? కోపం. మరి బైబిల్ నేను ప్రారంభంలో హెబ్రూ భాషలో రాయించాను, గ్రీకు భాషలో రాయించాను. ఆ గ్రీకు భాషలో ఉంటే నీకు ఆ హెబ్రూ భాష రాదని, ఆ గ్రీకు భాష రాదని నువ్వు మాట్లాడుకునే తెలుగులోనికి, నువ్వు మాట్లాడుకునే మరాఠీలోనికి, నువ్వు మాట్లాడుకునే హిందీలోనికి, నువ్వు మాట్లాడుకునే కన్నడలోకి, నువ్వు మాట్లాడుకునే హిందీలోకా, తెలుగులోనికా, కన్నడలోనికా, మలయాళంలోకా, తమిళ్లోకా నా మాటలన్నీ అనేక మందితో తర్జుమా చేయించి నీకు వచ్చిన భాషలో బైబిల్ రాయించి నీ చేతుల్లో పెట్టినా నువ్వు బైబిల్ చదవలేదు. ఆ బైబిల్ నీ చేతుల్లో రావడానికి ఆ నల్లటి అక్షరాల వెనక ఎంతో మంది ఎర్రటి రక్తాన్ని చిందించారు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఏం కనపడతాయో? ప్రతి అక్షరం వెనకాల రక్తం ఉంది, ప్రతి అక్షరం వెనకాల ఒక వ్యక్తి జీవితం ఉంది. ఈరోజు మీరు ఇప్పుడు చదువుకుంటున్న ఇర్మియా గ్రంథం మీరు చదువుకుంటున్నారంటే, ఇర్మియా గారు ప్రవక్తగా బ్రతికిన కాలంలో దేవుడి కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంతగా ఆయన హింసించారు ఇర్మియాని. ఆయన జీవితాన్ని పణంగా పెడితే మనకి ఏ గ్రంథం వచ్చింది? ఇర్మియా గ్రంథం వచ్చింది. యెషయా గారు తన జీవితాన్ని పణంగా పెడితే ఏ గ్రంథం వచ్చింది?
యెషయా గ్రంథం వచ్చింది. భక్తులందరూ ప్రాణాలు పెడితే గ్రంథాలు వచ్చినప్పుడు, వాక్యం వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు చదవనప్పుడు, పట్టించుకోనప్పుడు దేవుడికి కోపం వస్తుందా రాదా? వస్తుంది. నువ్వెలాగో నీ భాషలోనికి బైబిల్ వచ్చినా నువ్వు చదవటం లేదని దేవుడు కొంతమంది యవనస్తులను రేపుతున్నాడు, సంఘంలో ఉన్న కమిటీ పెద్దల్ని రేపుతున్నాడు, లేదంటే మన సంఘం తరపున వాక్యం చెప్పించాలని వాళ్ళ కష్టార్జితం వేల రూపాయలతో నీకు అర్థమయ్యేటట్టుగా దైవజనులు తీసుకొచ్చి వాక్యం చెప్పిస్తున్నా, అది కూడా నువ్వు వినను, అది కూడా నువ్వు పట్టించుకోనంటే దేవుడు క్రోధంతో నిండిపోతున్నాడట వాక్యం వినని వారి పట్ల. ఇక్కడ తర్వాత మాట చూడండి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో. నేను వారు వాక్యమునందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరిస్తున్నారు కనుక కావున యెహోవానైన నేను దేంతో నిండిపోయాను? క్రోధంతో నిండి ఉన్నాను. దానిని అణుచుకొని ఇప్పుడు దేవుడు కోపాన్ని ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు? అణుచుకుంటున్నాడు. మనం కోపాన్ని అణుచుకుంటామా, రేపుకుంటామా? కోపపడడానికి సర్వ హక్కులు ఉన్న దేవుడు కోపాన్ని అణుచుకుంటుంటే నువ్వు ఏం సాధించావని కోపం? ఎదుటి వ్యక్తులు చిన్న తప్పును చూడగానే కోపం. నీలో లేవా తప్పులు? నీలో దేవుడు తప్పులు పట్టాలంటే ఎన్ని ఉంటాయి నీలో తప్పులు, ఎన్ని ఉంటాయి నీలో నేరాలు, ఎన్ని ఉంటాయి నీలో పాపాలు. తప్పండి, తప్పు. కోపం ప్రమాదం. కోపం బంధాన్ని నాశనం చేస్తుంది. కోపం ప్రేమను నాశనం చేస్తుంది. కోపం సహవాసాన్ని నాశనం చేస్తుంది. కోపం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కోపం సంఘాన్ని సహితము నాశనం చేస్తుంది. కోపం మంచిది కాదు. కోపం చాలా పెద్ద ప్రమాదం. ఆ కోపము దేవుడే ఏం చేస్తున్నాడట? అణుచుకొని అణుచుకొని అణుచుకొని. మీకు చెప్పనా ఓ మాట, ఎలాగ అణుచుకుంటున్నాడో చెప్తాను. ఇప్పుడు సభలు జరుగుతున్నాయి, దేవుడు అందరికీ చెప్పాడు రండి అని. అందులో 50% వచ్చారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, మిగతా 50% రాలేదు. వాళ్ళ మీద దేవుడికి ఏముంది? ఇప్పుడు కోపం ఉంది. ఏమంటే మనం కోపం ఎలా చూపిస్తాం చెప్పండి? మనం కోపాన్ని ఎలా చూపిస్తాం? బాగా మాట్లాడాలి. మీరు కోపాన్ని అలా చూపిస్తారు. మహా అయితే ఒక తిట్టు తిడతారు పిల్లల మీద, ఇంకా కోపం హెవీగా ఉందనుకోండి ఒక దెబ్బ వేస్తారు, ఒక దెబ్బ కొడతారు. కొంతమంది అవతల ఏం చేయలేక ఇంట్లో సామాన్లు పగల కొట్టేస్తూ ఉంటారు. అంతేనా కోపం చూపించే విధానం? భర్త కోపం వచ్చింది అనుకోండి, కోపం చిన్నదనుకోండి రిమోట్ పగల కొడతాడు. కోపం పెద్దదనుకోండి ఏవెత్తేస్తాడు? ఎల్ఈడి టీవీ ఎత్తేస్తాడు. అది కోపాన్ని అలా చూపిస్తారు. అది నీ కోపాన్ని చూపించేవే. ఇక ఆడపిల్లలు కోపం చూపించాలంటే కిచెన్లో సామాన్లు పగల కొడుతూ ఉంటారు. ఆ గుండుగులు ఎత్తేయటం, కరెంట్లు ఎత్తేయటం, ఎవడావి కింద పడేయటం. కోపం. నేను మాట్లాడుతాను, నువ్వు కోపాన్ని ఎలా చూపిస్తున్నావు? దేవుడు కోపం వస్తే ఎలా చూపిస్తాడు? నోవహు జలప్రళయంలో చూపిస్తాడు, అంతేనా? లేదా సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని కురిపించినట్టుగా చూపిస్తాడు, లేదా పంట తినేయడానికి మిడతలు పంపిస్తాడు, లేదా తుఫాన్లు రప్పిస్తాడు, భూకంపాలు రప్పిస్తాడు. ఈయన దేవుడు కోపానికి సింబల్స్. ఆయన కోపాన్ని అలా చూపిస్తాడు. ఇప్పుడు సభకు రాని వాళ్ళ మీద దేవుడు కోపం చూపించాలనుకుని ఒక చిన్న భూకంపం రప్పించాడు అనుకోండి, ఈ రానులు అందరూ ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు? రాత్రికి రాత్రి ఇళ్లతో సహా పిల్లలతో సహా భూ సమాధి అయిపోతారు. అలా చంపుకోవటం ఇష్టం లేక, అలా చచ్చిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కనుక తన కోపాన్ని వినని వారి మీద తన కోపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట? అణుచుకుని, సర్లే ఈసారికి మీరు మీటింగ్కి రాలేదు కదా, మరలా ఎవరినో రేపుతాను, మరలా మీటింగ్ పెట్టిస్తాను, అప్పుడైనా నిన్ను రమ్మని పిలుస్తాను. ఎంత మంచివాడండి దేవుడు! ఎంత ప్రేమ కనపడుతుంది ఆయనలో. కోపపడి దేవుడే దీర్ఘశాంతుడిగా మారిపోయి మనుషులను ప్రేమిస్తుంటే, నోవహు జలప్రయాణానికి ముందంటే సుమారు 100 సంవత్సరాల వాక్యాన్ని ప్రకటించాడండి. మారండ్రా మారండ్రా, వాళ్ళలోకి ఎక్కిపోండ్రా. ఒకడనే ఎక్కాడండి. ప్రేమ కలిగిన వాడండి దేవుడు. కోపం చూపించడానికి ముందే చెప్తాడు, వద్దు వద్దు నాకు కోపం వస్తుంది, మీరు చచ్చిపోతారు, మారండి మారండి మారండి. దేవుడే కోపాన్ని అణుచుకుంటున్నప్పుడు నరుడిగా నువ్వెందుకు నీ కోపాన్ని తగ్గించుకోవు? నరుడిగా నువ్వెందుకు నీ కోపాన్ని అణుచుకోవు? నేను ఒకటే చెప్తున్నాను, కోపడతాను మీరు కోపాన్ని తగ్గించుకుని బ్రతకడం ప్రారంభించండి. అసలు మీ జీవితంలో సంతోషం అండి, మీ జీవితంలో ఆనందం అండి. మీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారండి, నవ్వుతూ మాట్లాడండి, కోపంతో కాకుండా నవ్వుతూ మాట్లాడండి, ఆనందంగా మాట్లాడండి, సంతోషంగా మాట్లాడండి. మీ జీవితానికి అవధులు లేకుండా పోతాయి. పిల్లరా, కోపం ప్రమాదం. కోపం ప్రమాదం. మళ్ళా చెప్తున్నాను, కోపము చాలా ప్రమాదం.
ఇంకో జీవితం చూపిస్తాను. దేవుడు కోప్పడొద్దు అని ముందే చెప్తాడు. కోపం నాశనం చేస్తుంది అని ముందే చెప్తాడు. వెనకపోతే జీవితాలు ఎంత ప్రమాదంలో పడతాయో ఇంకో వ్యక్తి జీవితాన్ని చూపిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయానికి రండి. ఆదికాండం 4వ అధ్యాయానికి రండి. అందరు తీయండి. కయ్యను, హేబేలు, వీళ్ళిద్దరి జీవితాలు మీకు తెలుసు. కయ్యను హేబేలు జీవితం మీరు చూస్తున్నప్పుడు ఏమండి, హేబేలు అర్పణిచ్చాడు, కయ్యను అర్పణిచ్చాడు. హేబేలు శ్రేష్టమైన అర్పణిచ్చాడు, కయ్యను మంచి అర్పణ ఇవ్వలేదు. అప్పుడు దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు. ఇక్కడ ఇప్పుడు కయ్యనుకి ఏమొచ్చింది? కోపం. బాగా వినాలి. నేను మన దగ్గరికి పట్టుకొస్తాను ఇప్పుడు ఈ సందర్భాన్ని. ఎందుకంటే మనలో కూడా చాలామంది అప్పుడప్పుడు కయ్యనులు ఉంటారు. మన మీద కూడా అప్పుడప్పుడు అలా కయ్యను వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాక్యం మనం మార్చుకోవడానికి కదా, వాక్యం మన కోసం కదా దేవుడు రాయించింది. మనకు అర్థం కావాలా? హేబేలు అర్పణ ఇస్తే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినందుకట కయ్యనుకి ఏమొచ్చిందట? ఎవరి మీద వచ్చింది కోపం? అసలు నిజమే ఆలోచిద్దామండి. అక్కడ నైతికత విలువలు ఆలోచిద్దాం. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు, కయ్యను అర్పణ అంగీకరించినప్పుడు కోపం హేబేలు మీద రావాలా, తన మీద తనకు రావాలా? నేను మంచి అర్పణ ఇవ్వలేదు, హేబేలు మంచి అర్పణ ఇచ్చాడు. చిచ్చి నేనేంటి ఇలాగ ఉన్నాను దేవుడి విషయంలో, నేనేంటి మంచి అర్పణ ఇవ్వలేదు, చిచ్చి నేను ఇలా కాదండి, తర్వాత మంచి అర్పణ ఇస్తానండి, నేను ఎప్పటికైనా దేవుడు నన్ను అంగీకరించి అర్పణ ఇస్తానండి. తన మీద తనకు కోపం వచ్చి తనని తాను సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకుండా కయ్యను ఎవరి మీద కోపడుతున్నాడు? హేబేలు మీద. జాగ్రత్తగా వినండి. కోపము ప్రారంభ వచనం చెప్పండి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాం మనం? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే కోపం నీతో పాపం చేయిస్తుంది, ఆ పాపం దేవుడికి నచ్చదు. కనుక కోపం పాపం చేయిస్తుంది కనుక ఆ కోపం దేవుని నీతికి వ్యతిరేకం. వీడితో చెప్పాడు కయ్యనుతో, ఒరే కోపం వద్దు కయ్యను, కోపంతో రగిలిపోతున్నావు, ఆ కోపంతో ఖచ్చితంగా నువ్వు ఏదో తప్పు చేస్తావు, ఏదో పాపం చేస్తావు, వద్దు కయ్యను, కోపాన్ని విడిచిపెట్టు అన్నాడు. చెప్పాడు దేవుడు కయ్యనికి ముందే చెప్పాడు. బైబిల్ చూస్తారా? ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 5వ వచనం కూడా చదువుతారా? 5వ వచనం. కయ్యనును అతని అర్పణను అతను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. ఇందాక ఎక్కడో చదివారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎక్కడ చదివారు? ఆహాబుకు నాబోతు పొలం ఇవ్వను అనగానే వాడు కూడా ముఖం ఏం చేశాడు అంటే, ఇప్పుడు కోపం వచ్చిన వాళ్ళు ముఖం చిన్నగా అయిపోద్దా? చిన్నబుచ్చుకుంటారా? మీరు చూడండి, నవ్వుతున్న మొహానికి కోపం ఉన్న మొహానికి తేడా మీకు తెలిసిపోద్ది. తెలుస్తుందా లేదా? నవ్వుతున్న మొహం గ్లోగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, చూడగానే ఎవడ మాట్లాడాలనిపిస్తుంది. కోపం ఉన్న వాళ్ళ మొహం చూడండి, అది ఇలా ఉంటుంది. అది చూడగానే అమ్మబాబు ఇలాగున్నాడు ఏంటి, తినేస్తాడా, కొరికేస్తాడా, కొట్టేస్తాడా అన్నట్టుగా ఉంటాయి కొంతమంది మొహాలు. ఇలా చూస్తూ ఉంటారు, కళ్ళు ఎర్రగా పెట్టి గుడ్లు ఎంతంత చేసేసి ఇలా మూతి ఇలా ముడుచుకుని ఏమి సాధించడానికి అది? ఈ కోప్పడే వల్ల నర్వస్ సిస్టమ్ పాడైపోద్ది, కోప్పట్టడం వల్ల మొహంలో గ్లో తగ్గిపోద్ది, కోప్పట్టడం వల్ల చర్మం అంతా అదో రకంగా మారిపోద్ది. నవ్వుతున్న మొహం చూడండి, ఎప్పుడు చాలా బాగుంటుంది. ఈ మొహంతో చిన్నబుచ్చుకున్న మొహాలు చూడండి, వాళ్ళ మొహం చూడలే ముందు అదో రకంగా ఉంటుంది, అదే విలన చూసినట్టు ఉంటుంది. అంతే కదండి? విలన చూడగానే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? బాబు ఈడవడరా బాబు, రౌడీరా బాబు. మొహం చిన్నబుచ్చుకుంటాడట కోపం వచ్చిన వాడు. ఆహాబు అదే చేశాడు, కయ్యను అదే చేస్తున్నాడు. వీడు ముఖమును చిన్నబుచ్చుకొనగా దేవుడు వచ్చి అంటున్నాడు, ఒరే కయ్యను, కోపముతో పాపము చేస్తావు జాగ్రత్త, కోపముతో పాపం చేస్తావు జాగ్రత్త చెప్తున్నాడు. 6వ వచనంలో యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా. ఆగండి, ఇక్కడ ఆగాలి. ఏమంటే కోపం మనం పెద్దగా ఇంతకాలం ఏమనుకున్నామంటే కోపం పెద్ద విషయం కాదు, కోపం పెద్ద మ్యాటర్ కాదు అనుకున్నాం మనం. బాగా వినాలి. కోపం ఏంటంటే అలా కోపడతాడండి, తర్వాత సరైపోతాడండి, మంచోడండి, కోపం పెద్ద విషయం కాదండి అలా మనం అనుకున్నాం. కానీ కయ్యనుకు కోపం వస్తే యెహోవా వచ్చాడట. ఎవడు దేవుడు వచ్చి సరి చేయవలసినంత పెద్ద రోగమా కోపం అంటున్నాను నేను. మీకు అర్థమైంది పాయింట్? వాడికి కోపం వస్తే చిన్నదైతే దేవుడు వదిలేస్తాడు కదండి.
చిన్నది కాదు కోపం, అదేమి చిన్న నేరం కాదు, అది చిన్న పాపం కాదు. అది వీడికి కోపం రాగానే యెహోవా వచ్చాడు అంటే కోపం ఖచ్చితంగా చాలా పెద్దది, చాలా ప్రమాదకరమైనది. ఎవడు మనకి రోగాలు వస్తాయి, రోగాలు వచ్చినప్పుడు చిన్న రోగం ఉంటుంది, పెద్ద రోగం ఉంటుంది. చిన్న రోగం అంటే ఏంటి చెప్పండి? జలుబు వచ్చింది, తుమ్ములు వస్తున్నాయి, దగ్గు వస్తుంది, వెంటనే ఐసీకి తీసుకుపోండి అంటారా? ఏముందండి మేము సిట్రోజన్ వేసుకుంటే తగ్గిపోద్దండి, డోలో వేసుకుంటే తగ్గిపోద్దండి. రోగం చిన్నది కాదు, క్యాన్సర్ 4th స్టేజ్ ఉంది. అప్పుడు ఎలాగుంటుంది ట్రీట్మెంట్ పరిస్థితి? బ్లడ్ టెస్టులు, ఏమండి ల్యాబ్ టెస్టులు, ఐసీలో పెట్టేయటం, ఉంటాడా చచ్చిపోతాడా? చూసారా, పెద్దది. హాస్పిటల్లోనే ఉండాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలాగే మనిషికి ఉన్న ఏమంటే లక్షణాలలో ఈ కోపం అనేది చాలా పెద్ద రోగం, చాలా పెద్ద పాపానికి దారితీస్తుంది. మీకు తెలుసో లేదండి, ఫస్ట్లో వచ్చిన కోపమే తర్వాత దానికి బీజాలు పగ. కోపం ఎలా మారుతుంది? కొద్ది రోజులకి పగగా మారుతుంది. పగ అవతల వాడి ప్రాణాన్ని తీస్తుంది, తీదా? అందుకే దేవుడు మాట చెప్పాడు, నైనా మనిషివు కదా, అప్పుడప్పుడు కోపం వస్తుంది, కానీ నీ కోపము సూర్యుడు అస్తమించే లోపు నీలో నుండి తీసేయాలి. కోపం రాకుండా ఉండదు అని నేను చెప్పడం లేదు. కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపం ఎప్పటితో పోవాలట? సూర్యుడు వెళ్ళిపోతున్నప్పుడే నీలో నుంచి ఆ వ్యక్తి మీద ఉన్న కోపం కూడా వెళ్ళిపోవాలి. లేదా తెల్లవారికి నిద్ర పట్టదికి రాత్రి నీకు. మీరు చూడండి, ఎవడి మీద కోపం వచ్చింది అనుకుంటా రాత్రి నిద్రపోతారా? వాడి గురించి ఆలోచిస్తాడు. ఇలా నన్ను ఎందుకు అన్నాడు ఈ మాట, ఈడు వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు ఎవడెవరితో నేను మాట్లాడాలి, ఈయన్ని ఎలాగ చెయ్యాలి, ఈయన్ని ఎలా తిట్టాలి, ఈయన్ని ఎక్కడ తిడితే ఈడు బాగా బాధపడతాడు. రాత్రి నిద్రపోతారు ఏంటండి? అదే రాత్రికి, అదే సూర్యాస్తమయానికి నీలో కోపం వెళ్ళిపోయింది అనుకోండి, రాత్రి హాయిగా నిద్రపోతావు కదా. నిద్రపోకపోతే ఎన్ని రోగాలు వస్తాయి తెలుసా? థైరాయిడ్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. తిన్నది అరక్క, నిద్రపోతే అరుగుతుంది. నిద్రపోవట్లేదు కదా. అవసరం అంటారు చెప్పండి? అవసరమా మన జీవితాన్ని ఎలా నాశనం చేసుకోవటం? కయ్యనుతో చెప్పాడు, కయ్యను నీకు కోపం ఎలా? యెహోవా వచ్చి కోపం గురించి కయ్యనుతో మాట్లాడుతున్నాడు అంటే కోపము చిన్నది కాదు. మళ్ళా చెప్తున్నాను, మీ కోపం చిన్నది కాదు, మీ జీవితాన్ని నాశనం చేసేసేది అంత పెద్దదది. నీకు కోపం ఎలా అన్నాడా? చెప్తాను, జాగ్రత్తగా వినాలి. టైటిల్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 6వ వచనం చదవండి. యెహోవా కయ్యనుతో, నీకు కోపం ఎలా? ముఖమును చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఇది 2 లైన్లే కానండి, నాకు మీకు అర్థం చేయించడానికి నాకు చాలా టైం పడుతుంది. అది బాగా ఆలోచించాలి. అది కయ్యను, నీ కోపం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నువ్వు చేసిన సత్క్రియ బాగోలేదు. సత్క్రియ అనగానే దేవుని పని, దేవుడికి ఇచ్చే అర్పణ. నీ అర్పణ బాగోలేదు, నీ అర్పణ బాగోలేదు. ముందు దాన్ని బాగు చేసుకో. అవతల మీద కోపడుతున్నావు ఏంటి? మీకు అర్థం కాలేదు. మన దగ్గరికి తెస్తాను కయ్యనని చెప్పాను కదా, ఇప్పుడు మన దగ్గరికి తెస్తాను. సంఘంలో ఎవరో పాట పాడుతున్నారు అనుకోండి, ఒక స్త్రీ పాట పాడుతుంది. పాట పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. అబ్బా పాట అదరగొట్టిందండి అని చప్పట్లు కొట్టారు. ఇంక లోపల ఎలా ఫీల్ అవుతుందంటే, నేను మంచి సింగర్ని అనమాట ఇప్పుడు, అంతే కదా. నేను పాటలు పాడితే అందరూ ఏం కొడుతున్నారు? క్లాప్స్ కొడుతున్నారు. అంతే. పాస్టర్ గారు 2వ సారి పాటిచ్చారు, క్లాప్స్ కొట్టారు. అబ్బా సింగర్ కింద మొత్తం చర్చ అంతా పాకిపోయింది. ఆవిడతో పాట పాడించండి, సింగర్ అండి బాగా పాడుతుంది అనేసరికి ఇంకా మరి ఇలాగ అనుకుని వెళ్ళి మైక్ పట్టుకుని సింగర్గా ఫీల్ అవుతుంది. ఈ టైంలో అదే వారం కొత్తగా సంఘానికి ఒక స్త్రీ వచ్చింది. పాట ఈవిడికంటే ఆవిడ బాగా పాడింది. ఆవిడ బాగా పాడగానే అందరు చప్పట్లు కొట్టేశారు. ఈవిడికి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? ఇన్ని వారాలు నేను పాటలు పాడితే చప్పట్లు కొట్టిన వీళ్ళు ఈరోజు ఎవరు కొట్టారు? ఆవిడికి చప్పట్లు కొట్టారు. కనుక వాక్యం ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఆలోచిస్తారు, వాక్యం లేని వాళ్ళు అయితే ఎలా ఆలోచిస్తారు తెలుసా? ఈవిడని ఎలాగైనా ఏం చేయకుండా చూడాలి. సంఘంలో పాట పాడనివ్వకూడదు. ఎందుకంటే పాట నాకంటే బాగా పాడుతుంది కనుక నాకు ఎవడు ఏం కొట్టడు. కనుక ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? పాటలు పాడనివ్వకూడదు, ఆమె గురించి చెడుగా చెప్పాలి, ఆవిడికి అవకాశాలు ఇవ్వద్దని పాస్టర్ గారికి చెప్పాలి. ఇవి జరుగుతాయండి, మీకు తెలుసు లేదో. ఇక్కడ నేను అనేది ఏంటంటే,
ఆవిడ బాగా పాట పాడినప్పుడు నువ్వేం చేయాలి? మంచిదానివైతే నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తాను, నేను ఇంకా మంచి పాట పాడతాను, నేను ఇంకా బాగా దేవుని మహిమపరుస్తాను అనాలి. అంతే తప్ప ఆవిడని తొక్కేస్తాను, ఆవిడ పాట పాడినేవను, ఆవిడకి బైక్ ఇవ్వను, ఇదేంటిది? మీకు అర్థమైంది ఇప్పుడు? అందుకే చెప్పాను, అప్పుడప్పుడు మనలోకి ఎవరు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు? కయ్యన్లు వచ్చి వెళ్ళిపోతారు. అక్కడ హేబేలు మంచి అర్పణ ఇస్తే వీడు మంచోడైతే నేను నెక్స్ట్ టైం ఇస్తానండి అర్పణ, అదిరిపోద్దండి హేబేలు కంటే అనాలి మంచివాడైతే. అదే చెప్తాడు దేవుడు అక్కడ, కయ్యను నువ్వు గనక సత్క్రియలు చేసి ఉంటే తల ఎత్తుకునేవాడివి. నువ్వు తలదించుకోవడానికి గల కారణం నువ్వు దేవుడి పని సరిగా చేయలేదు కదా, అర్పణ సరిగా ఇవ్వలేదు కదా, పాట సరిగా పాడలేదు కదా, ప్రార్థన సరిగా చేయలేదు కదా, కానుక సరిగా ఇవ్వలేదు కదా, నువ్వు వెళ్ళి దేహంతో నువ్వు కష్టపడలేదు కదా. ఎందుకంటే దేవుడు ఘనత మహిమ కీర్తి ఎవరికి ఇస్తానంటాడంటే వాక్యం ప్రకారం ఎవరైతే ఎక్కువగా బాగా పనిచేస్తున్నారో అతనికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది, కీర్తి వస్తుంది. బాగా నువ్వు పడే కష్టాన్ని బట్టి అది నీకు వస్తుంది. అంతే తప్ప ఏ పని చేయకుండా కూర్చుని అమ్మ వాళ్ళు కనపరచబడుతున్నారండి, వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు, నువ్వు చెయ్యు, నువ్వు కనపరచబడతావు, నీకు పేరు వస్తుంది, నీకు కీర్తి వస్తుంది. నువ్వు ఏమి చెయ్యవు, చేస్తున్న వాళ్ళ మీద పడి ఏడుస్తావు. ఇది కయ్యేం తత్వం కాకపోతే ఏడు చెప్పండి. చాలా మందిలో ఇదే గొడవ సంఘాల్లో. వాళ్ళ పేరు చెప్తున్నారు, మా పేరు చెప్పట్లేదంటే వాళ్ళు ఏదో పని చేశారు, వాళ్ళ పేరు వచ్చింది. నువ్వేదో పని చేయి, నువ్వేదో మీటింగ్ పెట్టు, నువ్వేదో కార్యక్రమం పెట్టు, నీ పేరు వస్తుంది. అర్థమైందా మీకు? కనుక పని చేసిన వాడు గణపరచబడతాడు. అక్కడ హేబేలు మంచి అర్పణ ఇచ్చాడు, దేవుని వలన గణపరచబడ్డాడు. కయ్యను అర్పణ బాగోలేదు. ఇప్పుడు చదవండి వచనం, 7వ వచనం. నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ కనుక నువ్వు చెయ్యకపోతే వాకిట పాపము పొంచి ఉంది. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు కోపాన్ని మానేసి, కోపాన్ని అణుచుకొని, కోపాన్ని తగ్గించుకొని, నేను ఇక మీదట చేసే పని దేవుడి కోసం చాలా గొప్పగా చేస్తాను అని గనక నువ్వు దేవుడి పనిలో సత్క్రియలు గనక నువ్వు చేయటం లేదా, ఆ దేవుడి పని గొప్పగా చేయడానికి గనక నువ్వు ఆలోచించటం లేదా, నిన్ను ఒకటి పట్టేస్తుంది అని చెప్పాడు. ఏం పట్టేస్తుంది అన్నాడు? వాకిటేముంది? దేవుడు పని చేయని వాడు వాకిటేముంది? పాపం. దేవుడు పని చేస్తే దేవుడిలో ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, పవిత్రంగా ఉంటావు. దేవుడి పనిలో గనక నువ్వు లేవా, వాకిటి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఒకటే. ఏంటది? పాపం. దీనికో ఎగ్జాంపుల్ చెప్పాలి మళ్ళీ. ఏం ఎగ్జాంపుల్ అంటే, దావీదు గారు జీవితకాలంలో ఒకే ఒక పాపం చేశారండి. ఏ పాపం చెప్పండి? బత్షెబా విషయంలో పాపం. ఆ పాపం చేస్తున్న టైంకి దావీదు గారు ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నాడు? మేడ మీద దావీదు గారు ఉన్న టైంకి దావీదు గారు ఉండవలసిన పని ఏంటో తెలుసా? వసంతకాలం అది ఒక పక్కన ఊరని యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళవలసిన రాజుగారు ఎక్కడ తిరుగుతున్నాడు? ఏమంటే ఆ రోజు యుద్ధానికి వెళ్ళిపోయి ఉంటే, దేవుడు పనికి ఆయన వెళ్ళిపోయి ఉంటే బత్షెబాను చూసేవాడా, బత్షెబాతో పాపం చేసేవాడా? మీరు చెప్పండి. నువ్వు సత్క్రియలు చేస్తే, నువ్వు దేవుడి పనిలో ఉంటే నువ్వు పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఏమంటే ఈరోజు మేము ఉన్నామండి, రాత్రి పగలు దేవుడు 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 పని. ఇప్పుడు మేము రూమ్లో కూర్చున్నా ఏదో పని చేసుకుంటూ ఉంటాం దేవుడి పని. బయటకు వస్తే వాక్యం చెప్తాం. ఏమంటే ఈ మీ ఊరిలో ప్రసంగాలు అయిపోతే మా ఊరికి వెళ్ళిపోతాం ప్రయాణం చేసుకుంటూ. అక్కడ మళ్ళీ దేవుడు పని, దేవుడు వాక్యాలు. ఇక మాకు సినిమాలు చూడడానికి, పాపాలు చేయడానికి మాకు టైం ఎక్కడ ఉంది చెప్పండి? ఎందుకు మేము పాపం చేయడానికి అవకాశం లేదంటే, మేము ఎప్పుడు దేంట్లో ఉంటున్నాం? దేవుడి పనిలో ఉన్నవాడికి పాపం చేసే అవకాశం ఉండదు. మీకు ఖాళీ టైం ఉంటుందా? మీ పని, మీరు సొంత పనులు ఏవో ఉంటాయి కదా, మీ పని అయిపోయిన బైబిల్ చదువుకోండి. మీ పని అయిపోయిన యూట్యూబ్ ఛానల్లో వందల వేల ప్రసంగాలు ఉన్నాయి, మంచి మంచి దైవజనులు చెప్పిన ప్రసంగాలు. ఆ ప్రసంగం టీవీలో పెట్టుకుని కూర్చోండి, చక్కగా రాసుకోండి, వినండి, బైబిల్ చదువుకోండి, బైబిల్ నేర్చుకోండి. మీకు ఇక తప్పులు చేయడానికి, తప్పుడు మాటలు మాట్లాడడానికి, పాపాలు చేయడానికి మీకు అవకాశం ఎక్కడిది? ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడి పని ఉండదో, ఎప్పుడైతే నీ జీవితంలో కోపం మీద ఏలుతుందో, నువ్వు ఖచ్చితంగా పాపంలో పడతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ కయ్యను జీవితం. దేవుడు చెప్పినా మార్చుకోలేదు వాడు. వద్దు కయ్యను, కోపం వద్దు, సత్క్రియల్లోకి వెళ్ళిపో, దేవుడి పనిలోకి వెళ్ళిపో, మంచి అర్పణ ఇవ్వడానికి ఆలోచించన్నాడు. అబ్బే నువ్వు చెప్తే నేనెందుకు వింటాను అన్నాడు. ఎవరు? కయ్యను. వాడి జీవితం నాశనం అయిందా లేదా మీరు చెప్పండి? నాశనం అయిందా? దేశ దిమ్మరై దేవుడి సన్నిధిని పోగొట్టుకుని భయంకరమైన జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది. వాడి జీవితకాలం అంతా శిక్షించబడ్డాడు కయ్యను దేవుడి వలన, దేవుడి మాట వినకపోవటం వలన. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను సింపుల్గా,
కయ్యనుగాడు దేవుడి దృష్టికి నేరం చేశాడు. ఏ నేరం? నరహత్య. ఆ నరహత్యకు బేజాలు ఎక్కడ పడ్డాయి చెప్పండి? ఎక్కడ పడ్డాయి? కోపం పగగా మారింది. పగ వాడితో ఏం చేయించింది? హత్య చేయించింది. ఇప్పుడు చెప్తున్నాను, దేవుని కోపము నరుని నీతిని నెరవేర్చదు. అర్థమైందా వచనం? కనుక ఈ కోపం వలన ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీరు చూడండి, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఎన్ని జీవితాలండి పిల్లరా. మంచి మాట ఒకటి చెప్తాను ఇప్పుడు నేను. సహోదరులుగా సంఘంలో మన ఎడల ఎవరైనా తప్పు చేశారా? మన ఎడల ఎవరైనా అపరాధం చేశారా? వాళ్ళ మీద మనకేమొస్తుంది? కోపం వచ్చింది. కానీ సహోదరుడు మన ఎడల ఎన్నిసార్లు తప్పుదేం చేసినా మనల్ని కోప్పడమని చెప్పలేదు బైబిల్. ఏం చేయమని చెప్పింది? క్షమించు, క్షమించు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఒకటి అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని. సహోదరుడు మన ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు? 70 ఏండ్ల మారులు మట్టుకు. వాక్యం బాగుంది, దాన్ని జాగ్రత్తగా ఇప్పుడు మీ జీవితంలోకి తెస్తాను. ఎన్నిసార్లు క్షమిస్తారో అడుగుతాను. పేతురు అంటున్నాడు యేసుప్రభుతో, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పుదం చేశాడు, నేను ఎన్ని మార్లు క్షమించాలి అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఆన్సర్ చెప్పకమనిపై ఈయన ఆన్సర్ చెప్పేశాడు. ఎవరు? పేతురు గారు. ప్రభువా, నువ్వు 7 times ఓకే అంటావు కదా, 7 మార్లు మట్టుకా అన్నాడు. అంటే అర్థం ఏంటి? నా ఎడల ఒక సహోదరుడు తప్పు చేస్తుంటే, పాపం చేస్తుంటే నేను 7 times క్షమిస్తాను. ఇట్స్ ఎనఫ్. సరిపోద్దా? ఓకేనా ప్రభువా అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? అమ్మ బాబోయ్ పేతురు, 7 సార్లు క్షమిస్తావా? నువ్వు చాలా గొప్పవాడివి, మంచివాడివి అన్నాడా? సరిపోద్ది అన్నాడా? సరిపోదన్నాడా? సరిపోదు పేతురు. 7 సార్లు సరిపోదా? మరి ఏం చేయాలి? 7 సార్లు కాదు, 70 ఏండ్ల మారుల మట్టుకు. అంటే నీ జీవితకాలం అతను ఏం చేస్తూ ఉండాలి? క్షమిస్తూ ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఎంతమంది అలా క్షమిస్తారు? మళ్ళా మన దగ్గరకు ఒక సీన్ తేనా? మళ్ళా తెస్తాం. చర్చిలో మీరు పాట పాడతానని పేరు ఇచ్చారు. ఒక ఆదివారం యాంకరింగ్ చేసే అతను టైం లేకో మర్చిపోయో మీ పేరు మర్చిపోయాడు. ఎంతమంది క్షమిస్తారు? ఎంతమంది క్షమిస్తారు? ఫస్ట్ టైం కనుక ఏదో హడావుల్లో మర్చిపోయాడేమో అండి, వదిలేండి అని వదిలేశారు. 2వ ఆదివారం మళ్ళా పేరు ఇచ్చారు. 2వ ఆదివారం కూడా ఆయన మీకు పాట ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారో చెప్పాలా? కోపం రాదన్న వాళ్ళు చేయొద్దండి. ఇదొకటి. మీరు సంఘ కార్యక్రమానికి ఏదో డబ్బులు ఇచ్చారు, 1000 రూపాయలు. పేర్లు చదువుతున్నప్పుడు మీ పేరు మిస్ అయిపోయింది. పురుషులు కోపం వస్తుందా రాదా? వచ్చింది. పోలేండి, మన కార్యక్రమాన్ని దేవుడు చూస్తున్నాడు కదా, ఏం చెప్పకపోతే ఏముందని వదిలేశారు. 2వసారి 1000 రూపాయలు ఇచ్చారు, అప్పుడు పేరు చెప్పలేదు. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? కావలసి మా పేరు బయటికి రాకుండా మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని నవ్వులేస్తున్నారు. ఈ మాటలు వస్తాయా రావా? వస్తాయి. అలాగ ప్రతి వారము మీకు పాట ఇవ్వట్లేదండి. 4 వారాలు నేను క్షమిస్తాను అన్న వాళ్ళు చేయత్తలా. వాక్యం వినడానికి బాగుంటుంది, పాటించడానికి చెప్పాలి. ఇప్పుడు 4 వారాలు కంటిన్యూగా పాట పాడతానని పేరు ఇచ్చారు, 4 వారాలు మీకు ఇవ్వలేదు. తప్పు చేస్తున్నాడు అతను. మిమ్మల్ని కావలసే మీ పేరు తీసేస్తున్నాడు, కోరుండే మిమ్మల్ని పక్కకు పెడుతున్నాడు. పోలేండి, సహోదరుడు కదా, నా మీద ఏదో పగపట్టాడేమో, కావలసిన పేరు తీసేస్తున్నాడేమో అండి, నాకేం వద్దులేండి, దేవుడు చూసుకుంటాడండి, నేను క్షమిస్తానండి. చేయొద్దండి ఎవరైనా. ఈ 1000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి పేరు ఎప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా చెప్పట్లేదు. అలాగ 10 సార్లు ఇచ్చాడు, 10 సార్లు పేరు చెప్పలేదు. పోలేండి, క్షమిస్తానండి. చేయొద్దండి. 7 సార్లు, 5 సార్లు, 4 సార్లు నువ్వు క్షమించవు, కానీ దేవుడు ఎంతకాలం క్షమించమంటున్నాడు? 70 ఏండ్ల మారుల మట్టుకు. అంటే నీ జీవితంలో పగకి, కక్షలకి, విరోధాలకి స్థానం ఉండకూడదు. కారణం, నువ్వు నా కొడుకు కదా, నా కూతురు కదా, నేను నా కోపాన్ని అణుచుకుని అందరినీ క్షమిస్తాను. నువ్వు నా బిడ్డవైతే, నన్ను నమ్మిన దానివైతే నువ్వు కూడా ఏం చేయాలి? అందరినీ క్షమించు, క్షమించు. ఎప్పుడు ఒకటి అడుగుతాను నేను, మనం ఎవరిని క్షమిస్తాం? ఎవరిని క్షమిస్తాం? ఎవరిని క్షమిస్తాం? దేవుడు మాట అడిగాడు బైబిల్లో,
సహోదరులుగా మీ మధ్యలో ఏదైనా విరోధాలు ఉంటే, విభేదాలు ఉంటే, కోపాలు ఉంటే, పగలుంటే, కక్షలుంటే అవి నేను సహించలేను కనుక మీరు నాకు ఏదైనా అర్పణ ఇచ్చేటప్పుడు, నాకేదైనా కార్యక్రమం చేసేటప్పుడు, నాకేదైనా ప్రార్థన చేసేటప్పుడు, నా గురించి మీరు ఏది చేయాలన్నా ముందు నాకు అది చేయటం అక్కడ వదిలిపెట్టి మిమ్మల్ని వెళ్ళి ఏం చేయమన్నాడు? సమాధాన పడండి. మీ మధ్యలో ఏముండకూడదు? కోపం ఉండకూడదు అన్నాడు. మత్తయి సువార్త బాగా చదవాలి, ఇది 5వ అధ్యాయం. అందరు తీయండి. ఇక్కడ మీకు తెలియని విషయం ఒకటి నేర్పిస్తాను ఈరోజు నేను. మీరు ఎప్పుడు చదువుకున్న వచనం అనుకుంటారు, అది కాదు. జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39 చదవండి. 39 కాదు, క్షమించండి, 21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. చూసారా, తన సహోదరుడి మీద కోపపడుతుంటే తీర్పులోకి వెళ్ళిపోతామట మనం. కోపం ఎంత ప్రమాదకరం. అందుకే కయ్యను దగ్గరికి వచ్చి, నాయన కయ్యను కోపం మానేయని చెప్పాడు. తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూసారా, నరకానికి వెళ్ళిపోతాడట మనిషిని నరకానికి తీసుకెళ్ళిపోయేది కోపం. నీవలే బాప్తిస్మము పొంది, నీలే రక్షణ పొంది, నీకులాగా యేసుప్రభుని నమ్మి, నీతో పాటు బైబిల్ పట్టుకుని గుడికి వస్తాను నీ సహోదరుడి మీద నీకు ప్రేమ ఉండాలి కదా. నా ప్రభు దగ్గరకు వచ్చాడన్న జాలి, దయ, మమకారం, ఆప్యాయత, అనురాగం, వీటన్నిటితో సహోదరుని అత్తుకోవలసింది పోయి, సహోదరుని చూసి కోపపడినా, సహోదరుని వ్యర్థుడు అన్నా, సహోదరుని ద్రోహి అన్నా, ఇవన్నీ నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయట? నరకాగ్నికి తీసుకుని వెళతాయి. ఇవన్నీ నీ నోట నుండి ఎప్పుడు వస్తాయంటే, నీలో అవతల వ్యక్తి మీద కోపం ఉంటేనే ఇవన్నీ బయటికి వస్తాయి. కోపం ప్రమాదం అని ప్రారంభం నుంచి మొత్తుకుంటున్నది నేను ఇదితే. కోపము చివరికి నిన్ను నరకాగ్నికి తీసుకుని వెళుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడుతాను. తర్వాత వచనం చదవండి. అక్కడ తర్వాత వచనం, కాబట్టి 23, కోపం వద్దు, కోపంతో నువ్వు ఉండకూడదు. కాబట్టి నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా, కాబట్టి నీ కోపం ఉండకూడదు, కాబట్టి పగ ఉండకూడదు, కాబట్టి ద్వేషం ఉండకూడదు, కాబట్టి నీ సహోదరుడికి నీ మధ్యలో ఇది ఉంది, కాబట్టి నువ్వు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా, అంటే గుడికి వచ్చి ఏదో అర్పణిస్తున్నావు, దేవుడికి కానుకిస్తున్నావో, పాట పాడుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, వాక్య పఠనం చేస్తున్నావో, ఇది దేవుడికి మనం ఇచ్చే ఆత్మీయ అర్పణలు. ఇప్పుడు నువ్వు అలా అర్పణిస్తున్నప్పుడు దేవుడికి 23, బలిపీఠము నొద్ద నీవు అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వేం చేయాలి? ఇక్కడ మాట్లాడుతాను. ఈ వచనం మీరు చాలాసార్లు చదివారు కదా, చదివారు. ఇప్పుడు ప్రశ్న వేస్తాను. కోపపడిన సహోదరుడితో నువ్వేం పడిపోవాలని చెప్పింది బైబిల్? సమాధాన పడమని చెప్పింది. వెరీ గుడ్. ఇప్పుడు మీలో ఎవరి మీద కోపం ఉంది, పగ ఉంది, చిన్నపాటి ద్వేషం ఉంది. ఎందుకంటే సంఘాల్లో ఈ చిన్నగా అక్కడక్కడ ఉంటాయి. కొన్ని సంఘాల్లో చూస్తేనండి, లోపలికి ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అండి, లోపలికి వస్తున్నప్పుడే లెఫ్ట్ రైట్ ఇలా చూసుకుంటాడు. ఎందుకు ఇతనికి ఎవరికో పడదు, అతను వచ్చి ముందు ఎక్కడ కూర్చున్నాడా అని చూసుకుంటాడు. ఎందుకు? పొరపాటున వెళ్ళి అతను కుర్చీలో పక్కన కూర్చుంటారేమోనన్న భయం. ఎందుకంటే అతను మాట్లాడలేడు, వందనాలు చెప్పలేడు. అందుకే మావాడు ఎక్కడ ఉన్నాడో చూసుకుంటాడు. మావాడు అంటే నాకు ఎవడి మీద కోపం ఉందో వాడు ఎక్కడ కూర్చున్నాడు? లెఫ్ట్లో కూర్చున్నాడా? అమ్మయ్యా, నేను ఎక్కడ కూర్చుంటాను ఇప్పుడు? రైట్లో కూర్చుంటాడు. వాడు రైట్లో కూర్చున్నాడా? మావాడు ఎక్కడ ఉన్నాడు. కనుక నేను అసలు ఈ జోనర్కే వెళ్ళకూడదు. నా సైడ్ ఏది ఇప్పుడు? లెఫ్ట్. లేవా పరిస్థితులు ఎలాగా ఉన్నాయి? ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యం చెప్పామనుకోండి, నీ సహోదరుడితో సమాధానం పడమని కదా బైబిల్ చెప్పింది. ఎందుకయ్యా మీరు కలుసుకోవటం లేదు? ఎందుకయ్యా మీరు మాట్లాడుకోవటం లేదు? ఎందుకయ్యా ఆ గొడవలు? సమాధాన పడిపోండి అయ్యా అన్నారు అనుకోండి. ఆ వ్యక్తి నెక్స్ట్ అతను నోట్లోంచి వచ్చి డైలాగ్ ఏంటో చెప్తాను నేను. ఏమంటాడు చెప్పండి? నేను దేవుడి వాక్యాన్ని పాటిస్తాను బ్రదర్
నాకు అతని మీద ఏ కోపము లేదు, అతనికే నా మీద ఉంది, నేను మంచోడినే అంటాడు. నేను రైటా కదా చెప్పాలా? వాక్యం ఎంత వింటున్నా మన హృదయం మనల్ని ఎలా మోసం చేస్తా చెప్తాను ఈరోజు. జాగ్రత్తగా నిలబడిపోవాలి అక్కడే. నేను మంచోడినే బ్రదర్, నేను ప్యూర్గా ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అతనికి నా మీద నాకు అతని మీద ఏ కోపం లేదు, అతనే మంచోడు కాదు, అతనే నా గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు, అతనే నాకు దూరంగా ఉంటున్నాడు, నేను మంచోడినే, వాడు మంచోడు కాదు, వాడే నాకు దూరంగా ఉంటున్నాడు, నాకు అతని మీద ఏం లేదు, కోపం లేదు, పగ లేదు, ద్వేషం లేదు. సో నేను దేవుడి ముందు ఎవరిని ఇప్పుడు? మంచోడినే. మంచోడివేనా? మంచోడివేనా? వాక్యం ఏం చెప్పిందో మళ్ళా చదవండి, మళ్ళా చదవాలి. నేను ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి అక్షరం పట్టుకుంటాను బైబిల్లో. అలా పట్టుకుంటేనే దేవుడు అర్థమవుతాడు. మళ్ళా చదువుతారా? 23 కావున బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా, ఆ బిట్ట అంటలేం చేయండి. నీ మీద నీ సహోదరుని కనుందా, నీ సహోదరునికి నీ మీద, అక్కడ జాగ్రత్త పట్టుకోవాలి ఆ విషయం. అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి, నీ మీద నీ సహోదరునికి అంటే అర్థం ఏంటి? నీకు అతని మీద ఏమీ లేదు, కానీ అతనికి నీ మీద ఏముంది? కోపం ఉంది. అప్పుడు నేను మంచోడినే, ఆడే మంచోడు కాదు, నా కాడికి ఏం సంబంధం లేదో నువ్వు దూరంగా ఉంటావా? నీ మీద అతనికి కోపం ఉన్నా నువ్వే వెళ్ళాలి, అతనికి నీ మీద కోపం ఉన్నా నువ్వే వెళ్ళాలి. అదే చెప్తుంది బైబిల్. ఏం బైబిల్ అండి! నీ సహోదరునికి నీ మీద కోపం ఉంది, నిన్ను అపార్థం చేసుకున్నాడు, నీకు దూరంగా ఉంటున్నాడు, నీతో కలవటం లేదు, నువ్వు మంచోడివే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, కానీ అతడు దూరంగా ఉంటున్నాడు కదా. అలా మీరిద్దరు దూరంగా ఉంటే నేను చూడలేను కొడుకు అన్నాడు దేవుడు. ఏం మంచుడండి, ఎంత మంచుడండి దేవుడు! మీకు అర్థం అవ్వలేదేమో. నీకేమి లేదు వాడి మీద కోపం, నీకేమి లేదు వాడి మీద పగ, కానీ వాడికి నీ మీద ఉంది. అప్పుడు అతని దగ్గరికి నిన్నే వెళ్ళమన్నాడు, నిన్నే క్షమాపణలు చెప్పమంటున్నాడు, నువ్వే అతను తీసుకురా అంటున్నాడు. చదువుతారా? 23 ఇప్పుడు చదవండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమయమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది. ప్రార్థన చేస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, పలానా సహోదరుడు గుడికి రాలేదండి, అతనికే నాకు గొడవ అవటం వలన, అతడు మంచోడు కాదు, నాకేమీ లేదు, అతడే గొడవ పెట్టుకుని దూరంగా ఉంటున్నాడు, అయినా సరే పాట పాడు, ముందు నాకు కావాల్సింది నువ్వు పాట అక్కడ ఆపే, వెళ్ళి ఎవరిని తీసుకురావాలి? నీ సహోదరుని తీసుకురా. తప్పు వాడు చేసిన నువ్వే తగ్గించుకుని వాడిని తీసుకుని రావాలి. మాట్లాడుతాను, మనం పాపాలు చేసాం, మనం నేరాలు చేసాం, మన దగ్గరికి దేవుడు వచ్చాడా, దేవుడి దగ్గరికి మనం వెళ్ళామా? యేసు ప్రభువే మన దగ్గరికి వచ్చాడా పరలోకాన్ని విడిచిపెట్టి మన పాపాలు తీయడానికి? మన దగ్గరికి ఆయన వచ్చాడా, ఆయన దగ్గరికి మనం వెళ్ళామా? ఆయనే మన దగ్గరికి వచ్చాడు. మరి నువ్వెందుకు నీ సహోదరు దగ్గరికి వెళ్ళవు? వాడు చెడ్డోడైనా, వాడు మంచోడు కాకపోయినా? చాలా మంది అండి వాళ్ళ హృదయాన్ని ఇలాగ మోసం చేసుకున్నారు. నాకెవడి మీద కోపం లేదండి, నేను మంచోడినే. మరి నీకు ఆడి మీద ఉంది, ఆ కోపాన్ని తీయవా? ఆ పగను తీసుకోరా? నువ్వు వెళ్ళి క్షమాడగవా? వాడిని తీసుకొని రావా? కలవా? మాట్లాడుకోరా? కోపం తీర్చుకోరా? పగలు పెట్టుకునే ఉండిపోతారా? అది నాకు నచ్చదు. దేవుని పిల్లలారా, అది నాకు నచ్చదు. ఎందుకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, చిన్నోడు పెద్దోడు. జాగ్రత్తగా వినండి. తండ్రికి 2 కొడుకులు ఉన్నప్పుడు, చిన్నోడు పెద్దోడు కొడుకులు ఉన్నప్పుడు, తండ్రిని చూడడానికి, తండ్రిని పలకరించడానికి 2 కలిసి వస్తే తండ్రికి ఏముంటది? ఆనందం, సంతోషం. అలా కాకుండా చిన్నోడు పెద్దోడు గొడవలు ఎట్టుకుని, కొట్టుకొని, తిట్టుకుని, తండ్రి దగ్గరికి ముందు చిన్నోడు వచ్చేస్తున్నాడు, తండ్రికి కావాల్సినవి కొనేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒరే మీ అన్నయ్య వస్తాడు ఉండరా అంటే, నేను వాడితో మాట్లాడను అంటున్నాడు. ఈ ముసలి ప్రాణం ఏమవుతుంది చెప్పండి? సంతోషంగా ఉంటుందా? వాడు తెచ్చే సరుకులతో, వాడు ఇచ్చే బహుమానాలతో ఆనందంగా ఉంటుందా? వాళ్ళిద్దరూ కలవట్లేదని బాధగా ఉంటుందా? మీరు చెప్పండి. వస్తువులు నాకెందుకు, మీ సరుకులు నాకెందుకు? ఒరే మీరిద్దరూ కలిసి వచ్చి నా కళ్ళ ముందు కూర్చుంటే చాలురా అంటాడు తండ్రి. ఏ 2 పిల్లలు తగులాడుతున్నా తల్లికి తండ్రికి సంతోషమా? మీరు చెప్పండి, సంతోషమా? అలాంటప్పుడు సహోదరుల మధ్యలో విభేదాలున్నా, సహోదరుల మధ్యలో పగలున్నా,
పరలోకపు కన్న తండ్రికి కూడా సంతోషం లేదు, ఆనందం లేదు. అంటే పగ ఎంతటి ప్రమాదాన్ని తెస్తుంది అంటే మిమ్మల్ని విడగొడుతుంది, పరలోకంలో ఉన్న కన్న తండ్రికి శాంతి లేకుండా చేస్తుంది. అందుకే వేసిన టైటిల్, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇద్దరిని వేరు చేస్తుంది. దేవుడు నలిగిపోతున్నాడు. దీనికి కారణం మనుషుల మధ్యలో ఉండే భయంకరమైన కోపం. కోపం ఎంత ప్రమాదం చూసారా? కోపం ఎంత డేంజర్గా మారిపోయింది చూసారా? ఆ కోపం చివరికి నరకాగ్నికి తీసుకెళ్తుంది చూసారా? సమాధాన పడని ఎవరిని కూడా దేవుడు ఎక్కడికి రానివ్వడు, పరలోకానికి రానివ్వడు. మళ్ళా చెప్తున్నాను, భూమి మీద సహోదరులతో సమాధాన పడకపోతే పరలోకానికి దేవుడు రానివ్వడు. ఎందుకంటే ఇక్కడ కీచులాడుకుంటున్నట్టుగా, ఇక్కడ గొడవలు ఆడుకుంటున్నట్టుగా అక్కడికి వచ్చి పరలోకం కూడా గొడవలు ఆడతానంటే దేవుడు చూసి ఊరుకోగలడా? పరలోకం అనేసరికి సమాధాన పడే వాళ్ళు కావాలి, పరలోకం అనేసరికి దీర్ఘశాంతం కలిగిన వారు కావాలి, పరలోకంలో తన వలే ఉండేవాళ్ళు కావాలి తప్ప ఈ కోపిస్టులు, ఆగ్రహంతో రగిలిపోయేవారు, పగలతో రగిలిపోయేవారు, కక్షలతో రగిలిపోయేవారు, విభేదాలతో రగిలిపోయే వారికి పరలోకపు ఎంట్రీ లేదు. మళ్ళా చెప్తున్నాను, రానివ్వడు. సంఘంగా మనల్ని అందరినీ కలిపింది. అందుకే ఏమైనా ఉంటే ఇక్కడే మార్చుకోండి, ఏమైనా ఉంటే ఇక్కడే కలిసిపోండి, ఏమైనా ఇక్కడే ఉంటే సమాధాన పడిపోండి, పరలోకానికి రండి అన్నట్టు. పిల్లరా, మనుషుల మధ్యలో విభేదాలకి, మనుషుల మధ్యలో కక్షలకి కారణం పగ. ఆ పగకి మూలం, బేజం కోపాలు. కోపం మానేయండి, చాలా ప్రశాంతంగా మనిషి ఉంటాడు. కొన్ని మాటలు రాసుకోండి. సామెతల గ్రంథం ముగించేస్తాను. 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకుని. చూసారా? బుద్ధిహీనుడు కోపం చూపిస్తాడట, జ్ఞానము కలిగిన వాడు తన కోపాన్ని ఏం చేస్తాడట? అణుచుకొని తన కోపాన్ని చూపించడట. దేవుడు అణుచుకున్నాడు, ఆ కోపాన్ని అణుచుకున్నాడు. జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు కూడా కోపాన్ని చూపించడండి. కోపం చూపిస్తే అవతల బంధం తెగిపోతుంది. కోపాన్ని చూపిస్తే సహోదరుడు దూరం అయిపోతాడు. మీరిద్దరూ కోపతాపాలతో దూరంగా ఉంటే పరలోకంలో ఉన్న కన్నతండ్రి నలిగిపోతాడు. అణుచుకో. 60-70 ఏళ్ళు కదా, ఏముంది లోకంలో, మట్టి లోకంలో ఉండేది. చాలా మందికి గొడవలండి. తిండి దగ్గర గొడవలు ఆడుకునే వాళ్ళు ఉంటారు, బట్టల దగ్గర గొడవలు ఆడుకునే వాళ్ళు ఉంటారు, మైకుల దగ్గర గొడవలు ఆడుకునే ఉంటారు, నా పేరు చెప్పలేదని గొడవలు ఆడుకునే వాళ్ళు ఉంటారు, ఇల్లుల దగ్గర గొడవలు, ఆస్తుల దగ్గర గొడవలు. ఒకటే మీరు నమ్మండి, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరానికి సంబంధించిన పేరుల కోసం, ఆస్తుల కోసం, బట్టల కోసం, తిండి కోసం, ఏదో పేర్ల కోసం ఎందుకు ఈ గొడవ? నీ గమ్యం పరలోకం కదా. మనుషుల మధ్యలో పేరు, మనుషుల మధ్యలో గొప్పతనం, మనుషుల మధ్యలో నీకు పొగడ్తలు అవసరమా? నీకు కావలసింది పరలోకం, నీకు కావలసింది నీ కన్నతండ్రి, నిన్ను చేర్చుకోవాల్సింది ఆయన. వీటన్నిటినీ, పరలోకపు జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేదే కోపం. దానిని అణుచుకున్నవాడు జ్ఞానట. పైకి ప్రదర్శించేవాడు బుద్ధిహీనుడట. ఎంత బాగా రాశాడు చూసారా వచనం? తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. చూసారా? మీరు ప్రతి స్థలంలో కూడా ఎలా ఉండాలంటే కోపం ఉండకూడదట, సంశయాలు అనగా అనుమానాలు ఉండకూడదు. దేవుడి వాక్యం మీద కానీ, దేవుడి పని మీద కానీ అనుమానంతో చేయకూడదు. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మీరు కోపం ఉండకూడదు. ఏదైనా వచ్చిందా, పవిత్రమైన చేతులెత్తి దేవుడికి ఏం చేయాలట అంటే అర్థం ఏంటో తెలుసా? కోపం వద్దు, దేవుడికి ప్రార్థన చేసుకోండి అని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఎవరి మీద నీ కోపం వచ్చిందా వాళ్ళని ఎవరికి అప్పగించాలి? మనం దేవుడికి అప్పగించాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, రోమపత్రికలో, పగ తీర్చుట నా పని. నువ్వెందుకు పగతో రగిలిపోతున్నావు? నువ్వెందుకు కోపం పెట్టుకుంటున్నావు? ఎవరైనా ఏదైనా అంటున్నారా? పైకి చేతులెత్తి ప్రార్థన చేయాలట, దేవా ఈ సహోదరుని క్షమించు,
ఈ సహోదరుని మార్చు, మా ఇద్దరి మధ్యలో బంధం ఏర్పరచు, మేమిద్దరం కలిసిపోవాలి, మేమిద్దరం కలిసి నీ పని చేయాలి. లేదంటే నువ్వు ప్రశాంతంగా ఉండవు కదా, మేమిద్దరం కొట్టుకోవటం, తిట్టుకోవటం, దూరంగా ఉండటం నీకు నచ్చదు కదా తండ్రి. ఈ కుమారుడిని, కుమార్తెను నీకు అప్పగిస్తున్నాను, నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. మార్చుకుంటాడో శిక్షించుకుంటాడో దేవుడు ఇష్టం. మనం అప్పగించవలసింది ఎవరికి? దేవుడికి. అంత బాగుంది చూసారా బైబిల్, అంత బాగుంది చూసారా. ఇంకో మాట రాసుకోండి, కొలసీలకు రాసిన పత్రిక పక్కనే, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. క్రైస్తవులు కదా మీరు. కోపం వస్తే బూతులు వస్తాయి, కోపం వస్తే టంగ్ స్లిప్ అయిపోతాం, కోపం వస్తే అనరాని మాటలు అనేస్తాం. ఆ మాటలు అవతల వాడి హృదయాన్ని గాయపరిస్తే వాడు ఆ మాటను బట్టి జీవితకాలం నిన్ను క్షమించడం, జీవితకాలం నీతో కలవాలనుకోడు. ఎందుకంటే నీ నోటలు, కోపంతో నీ నోట్లో నుంచి వచ్చే మాటలు వాడిని శాశ్వత గాయపరుస్తే వాడి హృదయాన్ని, వాడి హృదయాన్ని ఆ మాట ఎప్పుడూ తొలిచేస్తూ ఉంటుంది. నీతో కలవాలనుకున్నప్పుడు కలవడు, వాడు నీ దగ్గరికి రాడు. కనుక కోపముతో భయంకరమైన మాటలు మీ నోట నుండి వస్తాయి కనుక విసర్జించేయండి. ఎంత బాగుంచండి, మళ్ళీ చదువుతారా? 8వ వచనం మళ్ళీ చదువుతారా? ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ ఎప్పుడు దూషిస్తాం అవతల వ్యక్తిని అంటే కోపం వచ్చినప్పుడే. నెక్స్ట్, మీ నోట బూతులు అను వీటన్నిటినీ మీరు విసర్జించండి. ఇవన్నీ మీ నోట్లో నుండి మీకు కోపం వచ్చినప్పుడే వస్తాయి. ఎంత బాగా రాస్తున్నాడు అండి బైబిల్, ఎంత బాగా రాస్తున్నాడు చూసారా. కనుక ప్రియులరా, దేవుడు విసర్జించమన్నవి, దేవుడు విడిచిపెట్టేమన్నవి విడిచిపెట్టేద్దాం. అప్పుడు మన జీవితం క్షేమంగా ఉంటుంది. కనుక కోపం మనం అనుకున్నంత చిన్నది కాదు, జీవితాలను నాశనం చేసేది, నీ నిత్య జీవానికి అడ్డుపడేది, పరలోకం నిన్ను వెళ్లకుండా నిన్ను నాశనం చేసేదే కోపం.